నమస్తే. ఈ కథ పేరు ఆత్మ చేసిన మేలు. రచన ప్రతాప్ రవిశంకర్ గారు. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 8 గంటలు దాటుతోంది. రోడ్డు మీద గబగబా నడుస్తున్నాడు రాజు. రద్దీగా ఉంది రోడ్డు. ఎదురొస్తున్న మనుషులను తప్పుకుంటూ నడుస్తున్నాడు. షాపుల్లో దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పేవ్మెంట్ మీద నిలబడి ఎవడో పెద్దగా అరుస్తున్నాడు, లాటరీ టికెట్లు కొనమని. కొంతమంది వాడి అరుపులు విని వాడి దగ్గరకు వెళ్ళి డ్రా తేదీ ఎప్పుడో కనుక్కొని టికెట్లు కొంటున్నారు. రాజు కూడా వాడి అరుపులు విన్నాడు. ఎందుకో తన అదృష్టాన్ని కూడా పరిశీలించుకోవాలి అని అనిపించింది. అవును, ఇంతవరకు తను ఒక్క లాటరీ టికెట్ కూడా కొనలేదు. తన అదృష్టం ఎలా ఉందో. ఒక్క లాటరీ టికెట్ కొంటే అరుస్తున్న వాడిని దాటిపోయాడు. అయినా లాటరీ గురించి ఆలోచనలు రాజును వదలడమే లేదు. టక్కున ఆగిపోయాడు. ఇద్దరు నిలబడి వాడి దగ్గర టికెట్లు కొంటున్నారు. 2 రూపాయలు ఇచ్చి ఒక టికెట్ కొన్నాడు. లక్కు కలిసి వస్తే తనకు 4 లక్షలు వస్తాయి. అప్పుడు తన ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. తనే ఒక ఇండస్ట్రీ పెట్టి ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తాడు. ఇంతకీ తన అదృష్టం ఎలా ఉందో. అక్కడి నుంచి కదిలాడు. అదృష్టం గురించి ఆలోచనలు రాజును చుట్టుముట్టాయి. వెంటనే మెయిన్ రోడ్డు దాటి చిన్న రోడ్లోకి ప్రవేశించాడు. ఆ రోడ్డు చివరకు వెళ్ళి ఇంకొక మలుపు తిరిగితే అతని గది వస్తుంది. ఆ గదిలో అతడు స్నేహితుడు రంగారావు ఉంటున్నారు. రోడ్డు మీద నడుస్తున్న షర్టు జేబులోని సిగరెట్ ప్యాకెట్ బయటికి తీశాడు రాజు. ఒక సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ నడుస్తున్నాడు. అక్కడి నుంచి వీధి దీపాలు వెలగడమే లేదు. చలికాలం కావడం వల్ల అప్పటికే ఇళ్లలో మనుషులు తలుపులు బిగించుకుంటున్నారు. మసక వెలుతురు రోడ్డును ఆక్రమించుకుంది. అతని పెదవుల మధ్య సిగరెట్ ఎర్రగా వెలుగుతోంది. కొంచెం దూరంలో ఉన్న రైలు స్టేషన్లో ఏదో రైలు పెద్దగా కూతబెడుతోంది. నడుస్తున్న రాజు గబుక్కున ఆగిపోయాడు. వదలండి, వదలండి, ఎవరు ఆడది చిన్నగా అరుస్తోంది. చుట్టూ చూశాడు. రోడ్డు పక్కనే ఎత్తైన గోడవారగా 3 మగాళ్ల మధ్య ఒక ఆడది గింజుకుంటోంది. వాళ్ళు ఆ అమ్మాయిని హింసిస్తున్నారు. కొంచెం కూడా ఆలోచించలేదు రాజు. రివ్వున పరిగెత్తుకెళ్ళి వాళ్ల మీదకు దూకాడు. 3 ఉలిక్కి పడ్డారు. ఆ అమ్మాయిని వదిలేశారు. ఆమెకు కొంచెం దూరంలో కాలేజీ బుక్స్ పడున్నాయి. బహుశా ట్యూషన్ నుంచి వస్తోందేమో అమ్మాయి. ఒకడిని డొక్కలో తన్నాడు రాజు. పెద్దగా కేక పెట్టాడు. వాడు వెనక్కి పడిపోయాడు. మిగిలిన 2 అతని మీద కలియబడ్డారు. గుండెల మీద పిడికిళ్లతో పొడిచాడు. విరుచుకుపడ్డాడు రాజు. ఎవడో రాజు మొహం మీద బలంగా కొట్టాడు. అదిరి పడ్డాడు రాజు. కళ్ళు తిరిగాయి. ఒకడు రాజు గుండెల మీద కూర్చున్నాడు. ఒకడు చేతులను గట్టిగా మెలితిప్పాడు. కీచుమంటూ అరిచాడు రాజు. పెద్ద హీరోలాగా దాన్ని రక్షించడానికి వచ్చావురా? రాజు అరుస్తున్నాడు బాధతో. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. చీకటి పడితే సాధారణంగా ఎవ్వరూ రారు ఆ రోడ్డున. తొందరగా ఇంటికి చేరాలనుకునేవారు ధైర్యం చేసి ఆ రోడ్డును వస్తారు. స్టేషన్ అవతలకు అది దగ్గర దారి. ఎవడో జేబులోంచి పెన్ టార్చ్ బయటికి తీశాడు. రాజు మొహం మీద ఫోకస్ చేశాడు. అతని ముఖం బాధతో మెలుగు తిరిగిపోతోంది. చస్తాడ్రా ఎవరో అన్నాడు. చావని మరొకడు చిన్నగా అన్నాడు. దూరం నుంచి పడుతున్న మసక వెలుతురులో వాళ్ళ మొహాలు చూశాడు రాజు. ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుగానే అనిపించింది. కిరాతకుల్లాగానే ఉన్నారు వాళ్ళు. తనను చంపుతారేమో. వాళ్ళని ఎదిరించాలని ఉంది. కానీ తన బలం చాలడం లేదు. వాళ్ళని గట్టిగా నెట్టబోయాడు. అంతే, అతని గుండెల మీద మొహం మీద దెబ్బలు పడ్డాయి. కేకలు పెడుతున్నాడు రాజు. నోట్లోంచి నెత్తురు కారుతోంది. వాళ్ళు 3 నిలబడ్డారు. ఒక్కసారి చుట్టూరా చూశారు. ఎదురా ఇది ఎవడో అన్నాడు. అప్పటి వరకు వాళ్ళు ఆ అమ్మాయిని గురించే మర్చిపోయారు. పెట్ట ఎగిరిపోయిందిరా. ఎక్కడికి పోతుంది? రేపు దొరుకుతుందిలే, పదండి. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజు మూలుగుతున్నాడు. నెత్తురు గొంతు మీద కారుతోంది. ఎవరైనా వస్తే బాగుండు అని అనుకున్నాడు. రోడ్డు మీద నుంచి ఏదో కారు దూసిపోయింది. రాజు వాళ్ళకి కనిపించలేదు. రోడ్డు పక్కగా పడి ఉండడం వల్ల దాహం దాహం అరుస్తున్నాడు రాజు. అతడికి ఎలాగో లేవాలని ఉంది. ప్రయత్నం చేశాడు. కానీ కాళ్ళు కదలలేదు. చేతులు కూడా కదలట్లేదు. రాజుకి స్పృహ పోయింది. కళ్ళు తెరిచాడు రాజు. పైన ఫ్యాన్ గిరగిరా తిరుగుతోంది.
గోడకున్న ట్యూబ్లైట్ వెలుతురు విరజిమ్ముతోంది. వెంటనే వెలుగును చూడలేకపోయాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచాడు కళ్ళని. ఇప్పుడు రాజుకు పక్కనే కూర్చున్న మనుషులు కనిపించారు. థ్యాంక్ గాడ్ అన్నాడు పక్కనే కూర్చున్న లావుపాటి ఆయన. ఆయనకు 40 ఏళ్ళు ఉంటాయి. బట్టతల, ఫుల్ షర్ట్ వేసుకున్నాడు. కళ్ళకు పల్చటి అద్దాలు. మీరెవరు అన్నాడు రాజు చిన్నగా. ఈ అమ్మాయి తండ్రిని నవ్వుతూ అన్నాడు ఆయన. ఈ అమ్మాయి అంటూ ఆగిపోయాడు రాజు. జరిగిందంతా అతడికి లీలగా గుర్తొచ్చింది. చాలా థ్యాంక్స్ అండి, నా గురించే మీరు ఎలా అయ్యారు అందామె కృతజ్ఞతగా. పర్వాలేదు, నేను బ్రతుకుతాను అని అనుకోలేదు. అయినా నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు రాజు. నేనే అన్నదా అమ్మాయి. ఆయన రాజమోహన్లోకి పరీక్షగా చూస్తున్నాడు. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోలేదా? వెళ్ళాను. వాళ్ళు 3, మీరు 1. ఎలాగైనా మీకు దెబ్బలు తగులుతాయని నాకు తెలుసు. అందుకే వెంటనే మా నాన్నని తీసుకొని వచ్చాను. నేను అనుకున్నట్టుగానే మీరు సృహ లేకుండా పడున్నారు. మెనీ థ్యాంక్స్ అన్నాడు రాజు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా కోసం మీరు ఇంత ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ మాత్రం చేయడంలో గొప్పేం లేదు కదా అన్నదా అమ్మాయి. ఇంతలోనే డాక్టర్ వచ్చాడు. గుడ్, తెలివొచ్చిందన్నమాట. ఏమో హీరో, తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తావా అన్నాడు డాక్టర్ నవ్వుతూ. రాజు బలహీనంగా నవ్వాడు. నీ పేరేంటి అడిగారు ఆయన. రాజు. ఒక రోజంతా నువ్వు రెస్ట్ తీసుకోవాలి అబ్బాయి అన్నాడు డాక్టర్. అలాగే సార్, నేను నా గదికి వెళ్ళిపోతాను. ఎక్కడ నీ గది? చెప్పాడు రాజు. అయితే ఇక్కడికి దగ్గరే. ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండలేవా? సారీ సార్, ఆటోల్లో వెళ్ళగలను. నీ ఇష్టం అన్నాడు డాక్టర్. నువ్వేం చేస్తున్నావు అడిగాడు ఆయన. నిరుద్యోగిని సార్, ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళైనట్లయితే ఇంత ధైర్యంగా వాళ్లతో తలపడేవాడినే కాదు. గుడ్ జోక్ పెద్దగా నవ్వాడు ఆయన. ఆ అమ్మాయి చిన్నగా నవ్వింది. నా పేరు శివపాదం. ఒక ప్రైవేట్ ఫర్మ్కి మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ అమ్మాయి నా కూతురు కస్తూరి. పరిచయం చేశాడు. ఏం చదువుతోంది అడిగాడు రాజు. బిఎస్ సెకండ్ ఇయర్. డాక్టర్, ఇక నేను వెళ్తానే. బెడ్ మీద నుంచి మెల్లిగా లేచాడు రాజు. ఆయన జేబులోంచి 50 రూపాయల నోటు బయటకు తీశాడు. ఇదిగో అబ్బాయి, ఈ డబ్బులుంచు. నేను మీ అమ్మాయికి అంగరక్షకుడిని కాదండి. సమయానికి అటువైపు వచ్చాను కాబట్టి ఎలా జరిగింది. పర్వాలేదులే, ఉంచు. రాజు ఆ డబ్బును తీసుకోలేదు. అందరికీ వెళ్ళొస్తానని చెప్పి నీరసంగా బయటికి నడిచాడు. వాళ్ళు ఎలా ఉంటారు అడిగాడు రంగారావు సిగరెట్టు వెలిగించి. దారుణమైన మొహాలు, జేబులు కొట్టేవాళ్ళలాగా ఉన్నారు. 2 మన హైట్ ఉంటారు. ఒకడు బాగా పొట్టి, చైనా వాళ్ళలాగా ఉంటాడు చెప్పాడు రాజు. ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? నాకు వాళ్ళని చూడగానే పరిచయం ఉన్న మనుషుల్లాగే అనిపించారు. కానీ ఎక్కడ చూసామో నాకు గుర్తు రావడం లేదు. ఏ సెంటర్లో చూసుంటాం? ఏమో గుర్తు రావడం లేదు. ఓ పని చేద్దాం. ఏంటి? సాయంత్రం చీకటి పడిన తర్వాత తనకు తెలిసిన సెంటర్లు అన్నిటికీ వెళ్దాం. ఎక్కడో ఒక చోట దొరకకపోరు అన్నాడు రంగారావు. సరే అన్నాడు రాజు. అతడికి బాగా కసిగా ఉంది వాళ్ళ మీద. ఇంతకుముందు ఎవరూ రాజు మీద చేయి చేసుకోలేదు. ఇదే మొదటిసారి తన్నులు తినడం. అవమానంగా ఉంది. రంగారావు టేబుల్ సొరుగు లాగి బటన్ నైఫ్ బయటికి తీశాడు. కత్తి దేనికి అన్నాడు రాజు. ప్రాణరక్షణ కోసం. వీలు దొరికితే పొడిచేస్తాను అన్నాడు రంగారావు. రంగారావుకు పౌరుషం ఎక్కువ. తన ప్రాణమిత్రుడైన రాజును తన్నిన వాళ్ల మీద అతను పగబట్టాడు. రంగారావుది పాము పగ కంటే ఎక్కువ. అతను బదులు తీర్చుకునే వరకు నిద్రపోడు. అతనిది చిన్నతనం నుంచి డేరింగ్ నేచర్. ఎప్పుడు తగాదాల్లో తిరుగుతూ ఉండేవాడు. రంగారావు దృఢంగా ఉంటాడు. వ్యాయామం చేసిన శరీరం. లావుగా పొడవుగా ఉంటాడు. సాయంత్రం 5 అయింది. రాజు కొంచెం కోలుకున్నాడు. గదిలోంచి సైకిల్ బయటికి తీశాడు రంగారావు. తాళం పెట్టాడు రాజు గదికి. 2 సైకిల్ మీద బయలుదేరారు. రంగారావు సైకిల్ తొక్కుతున్నాడు. రాజు వెనక్కి కూర్చున్నాడు. రౌడీలు కలుసుకునే సెంటర్లన్నిటికీ తిరుగుతున్నారు వాళ్ళిద్దరూ. ఎక్కడా వాళ్ళు కనిపించలేదు. అప్పటికే రాత్రి 7:30 అయింది. వెనక్కు వెళ్ళారు. రేపైనా దొరక్కపోరు అన్నాడు రంగారావు. అవును అన్నాడు రాజు. ఆ రోడ్డు అంతగా జనంతో నిండలేదు. పల్చగా ఉంది. రంగారావు, రాజు సిగరెట్ తాగుతూ ఆ ముగ్గురు గురించే మాట్లాడుకుంటూ వస్తున్నారు. కూని రాగాలు తీస్తూ ఎవరో రోడ్డు మీద తూలుకుంటూ నడుస్తున్నారు. ఏదో హిందీ పాట పాడుతున్నాడు. అతను బాగా తాగినట్టున్నాడు. అడుగులు తడబడుతున్నాయి. నవ్వుకున్నాడు రంగారావు. తాగినవాడు పాటలు రాపోయినా ఏదో ఒకటి పాడతాడు.
సైకిల్ వాడిని దాటిపోయింది. సిగరెట్ విసిరేసి వెనక్కి తిరిగి వాడిని చూశాడు రాజు. సైకిల్ ఆపు రంగా అన్నాడు వెంటనే. ఆపాడు రంగారావు. ఇద్దరూ సైకిల్ దిగారు. వాడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. దొరికాడు రా రంగా, ఆ ముగ్గురులో వీడొకడు సంతోషంగా అన్నాడు రాజు. సరిగ్గా చూడు అన్నాడు రంగారావు. అనుమానం ఏమీ లేదు రంగా, నా గుండెల మీద మోచేతులతో పొడిచాడు అన్నాడు రాజు. వాళ్ళిద్దరి మాటలు విన్నాడు వాడు. ఒక్క నిమిషం రాజుకేసి చూసి వెంటనే గుర్తుపట్టాడు. ఒరేయ్, నువ్వు బ్రతికే ఉన్నావా అన్నాడు తూలుతూ. అవును చూడు అంటూ రాజు వాడి గుండెల మీద ఎగిరి తన్నాడు. వాడు వెల్లికిలా పడిపోయి పెద్దగా అరిచి, నేను వీడంతా చూస్తాను అన్నాడు రంగారావు. కింద పడిన వాడిని రాజు పైకి లేవదీశాడు. వాడు భయంతో బూతులు తిడుతున్నాడు. వాడి నోటి మీద మరోసారి బలంగా కొట్టాడు రాజు. వాడి నోట్లోంచి నెత్తురు బయటకు వచ్చింది. లేవలేని స్థితిలోకి వచ్చాడు. వాడి మొహం మీద కాలి సత్తు కొద్దీ తన్నాడు. విసుగు పుట్టే వరకు అలా తంతునే ఉన్నాడు. ఇక నీ ఇష్టం రంగారావు అన్నాడు తర్వాత రాజు. రంగారావు జేబులోంచి కత్తి బయటకు తీశాడు. మూలుగుతున్నాడు వాడు. వాడి మొహం అంతా నెత్తురుతో నిండే ఉంది. రంగారావు విసురుగా కత్తిని వాడి భుజంలోకి దింపాడు. కెవ్వుమని అరిచాడు వాడు. నెత్తురు పైకి చిమ్మింది. కత్తిని బయటికి లాగి వాడి షర్టుకే తుడిచి మడిచి జేబులో పెట్టేసుకున్నాడు. ఎవరో వస్తున్నారు అన్నాడు రాజు సైకిల్ స్టాండ్ తీస్తూ. రంగారావు సైకిల్ మీద ఎక్కాడు. వెనక్కి కూర్చున్నాడు రాజు. సైకిల్ చీకట్లోకి దూసుకుపోయింది. రోడ్డు పక్కనే పడువున్న వాడికి స్పృహ తప్పిపోయింది. తలుపు మీద ఎవరో తడుతుంటే మెలకు వచ్చింది రాజుకి. కళ్ళు తెరిచాడు. టేబుల్ మీద గడియారం కనిపించింది. సమయం 8:30 అవుతోంది. బెడ్ మీద రంగారావు నిద్రపోతున్నాడు. రాత్రి రంగారావు రాజు ప్రశాంతంగా నిద్రపోయారు. బద్ధకంగా లేచి నిల్చున్నాడు రాజు. మెల్లగా వచ్చి తలుపు తెరిచాడు. మీరా అప్రయత్నంగా ఆశ్చర్యంగా అన్నాడు. అవును. మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటాను అంది నవ్వుతూ. అవును రండి లోపలకు పిలిచాడు. కుర్చీ చూపించాడు. కూర్చుందామె. ఎలా ఉంది మీ ఆరోగ్యం నవ్వుతూనే అడిగింది. బాగైంది. ఇప్పుడే లేచారా? అవును. 5 నిమిషాల్లో వస్తాను అని బాత్రూంలోకి నడిచాడు. స్నానం ముగించి ప్యాంటు షర్టు వేసుకొని తలదూకున్నాడు. అప్పుడు రంగారావు లేచాడు. అతనికి కస్తూరి కనిపించింది. ఎవరి అమ్మాయి? ఇంతకుముందు చూడలేదే అన్నాడు. నన్ను కొట్టించిన అమ్మాయి కస్తూరి చెప్పాడు రాజు. కస్తూరి రంగారావుకు నమస్కారం చేసింది. నా ఫ్రెండ్ రంగారావు. రంగారావు బ్రష్ తీసుకుని బాత్రూంలోకి నడిచాడు. ఇప్పుడు చెప్పండి, పొద్దున్నే ఇలా మా గదికి వచ్చారేంటి అన్నాడు రాజు. మీరు ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను. థ్యాంక్స్, నో మెన్షన్. అది నా ధర్మం. ఇంకో విషయం, మిమ్మల్ని మా నాన్నగారు తన దగ్గరికి తీసుకురమ్మని పంపారు. నాన్న? ఎందుకు? మీకు ఆయన ఉద్యోగం ఇస్తారట. ఉద్యోగమా? అవును. మీరు నిరుద్యోగి కదా. మా నాన్న ఫార్మ్లో ఒక క్లర్క్ పోస్టు ఖాళీగా ఉందట. మీకు ఇష్టమైతే ఆ ఉద్యోగంలో మీరు చేరవచ్చు. ఐఎమ్ సో లక్కీ అన్నాడు రాజు హుషారుగా. మీ ధైర్యమే మీకు ఇప్పుడు ఉద్యోగాన్ని ఇస్తోంది నవ్వుతూ అంది కస్తూరి. కాదు కాదు అన్నాడు రాజు ఆమె కళ్ళలోకి చూస్తూ. తర్వాత ఆమెతో బయటికి నడిచాడు. వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు శివపాదం. నమస్కారం సార్ అన్నాడు రాజు. నమస్తే అన్నాడు ఆయన రాజుకి కుర్చీ చూపిస్తూ. తండ్రి పక్కనే కూర్చుంది కస్తూరి. అమ్మాయి నీకు చెప్పే ఉంటుందే. అవును సార్. క్లర్క్ పోస్టు, జీతం 610, బోనస్ కూడా ఇస్తారు. ఇష్టమేనా? ఇష్టమే సార్. రేపు ఉదయం సర్టిఫికెట్లతో ఆఫీస్కి రా అని అడ్రస్ ఇచ్చాడు శివపాదం. థ్యాంక్స్ సార్, మీ రుణం తీర్చుకోలేనిది అన్నాడు రాజు. డోంట్ మెన్షన్. ఇది రుణం తీర్చుకునే ప్రయత్నమే అబ్బాయి. ఎక్కువ మాట్లాడుకో. అలాగే సార్, ఇక నేను వెళ్తాను. లేచి నిల్చుంటూ అన్నాడు. 5 నిమిషాలు ఆగండి అని లోపలికి వెళ్ళింది కస్తూరి. కాళ్ళు చేతులు స్వాధీనంలోకి వచ్చాయా అడిగాడు ఆయన నవ్వుతూ. వచ్చాయి సార్. అదృష్టవంతుడివి. అవును సార్, నన్ను బాగా ఆకర్షించాబోయి. థ్యాంక్స్ సార్ అన్నాడు రాజు నవ్వుతూ. ఇంతలోనే కస్తూరి 2 కప్పులతో హార్లిక్స్ తెచ్చి 1 కప్పు రాజుకి ఇచ్చింది. ఇప్పుడు వద్దు అన్నాడు అతను. మీకు అవసరమైనప్పుడు నేను ఇవ్వలేను కదా అన్నది నవ్వుతూ. గుడ్ జోక్ అన్నాడు శివపాదం. హార్లిక్స్ తాగి మరొకసారి వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పి బయటికి నడిచాడు రాజు. అతడికి గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. ఇంత సులభంగా 600 ఇచ్చే ఉద్యోగం వస్తుందని అతను కల్లో కూడా అనుకోలేదు. ఎలాగైనా రంగారావు కూడా ఒక ఉద్యోగం చూడాలి అని అనుకున్నాడు.
నిజానికి రంగారావుకి ఈ ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమీ లేదు. అతడికి స్వంత ఊళ్ళో కావలసినంత పొలం ఉంది, 2 ఇళ్ళున్నాయి. అయినా అతనికి నగరం మీద వ్యామోహం. అందుకే చదువు అయిపోయినా నగరం విడిచిపెట్టలేదు. రాజుని చూడగానే రంగారావు అరిచాడు. ఏంటి బాయ్, ఏమిటి కదా అడిగాడు నవ్వుతూ. కథ కాదు, నాకు ఉద్యోగం వచ్చింది, నెలకు 600. నిజమా? అవును. ఈ అమ్మాయి తండ్రి శివపాదం ఇచ్చాడు. నువ్వు అదృష్టవంతుడివి. అవును. అయితే ఈరోజు నువ్వు నన్ను సినిమాకి తీసుకెళ్ళాలి. నీ ఇష్టం. థ్యాంక్స్. ఇవాళ మిగిలిన ఇద్దరిలో ఎవరైనా దొరికితే బాగుండు అన్నాడు రంగారావు. రాత్రి వాడు బతుకుతాడంటావా? ఇంతకుముందే వెళ్ళి చూశాను, వాడు అక్కడ లేడు. వాళ్లలో ఎవరైనా వచ్చి తీసుకెళ్లారేమో. అవును, మిగిలిన ఇద్దరిని పొడిస్తే గాని నా పగ చల్లారదు. రంగారావు స్నేహితుడిని తన్నటానికి ఎన్ని గుండెలు వెధవకు. నా సంగతి తెలియజేస్తాను అన్నాడు కోపంగా రంగారావు. స్నేహితులు ఇద్దరు మొదట ఒక హిందీ సినిమాకి వెళ్ళారు. పిక్చర్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే చాలా చిన్న సినిమా. ఇంటర్వెల్ అయింది. ఇద్దరు బయటికి వెళ్ళాలని లేచి నుంచున్నారు. ఇంతలోనే రాజు దృష్టి ముందు వరుసలో నుంచి బయటికి వెళ్తున్న ఒక అతడి మీద పడింది. వాడు బాగా పొట్టివాడిలాగా ఉన్నాడు. వాడు చైనా వాళ్ళలా ఉన్నాడు. రంగా, వాణ్ణి చూడు అన్నాడు గబుక్కుని వాణ్ణి చూపుతూ. చూశాడు రంగారావు. వాడు గళ్ళ బనీన్ వేసుకున్నాడు, నల్లగా కాకిలా ఉన్నాడు. ఎవడు వాడు? ఆ ముగ్గురులో ఇంకోడా అడిగాడు. అవును అన్నాడు రాజు. పద, వాడి వెనకే వెళ్దాం. ఇద్దరు బయటికి వెళ్ళారు. వాడు 2 సమోసాలు తిని టీ తాగి మళ్ళీ లోపలికొచ్చాడు. వాడు వెనకే రంగారావు, రాజు లోపలికొచ్చారు. వాడు వాళ్ళిద్దరినీ చూడలేదు. వాడు కుర్చీలో కూర్చున్నాడు. వాడి పక్కనే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారేమోనని చూశాడు రాజు. లేరు. సినిమా మళ్ళీ మొదలైంది. వాడు మధ్యలో వెళ్ళిపోతాడేమో అన్నాడు రాజు. అందుకే వాడి మీద ఒక కన్నేసి ఉంచానన్నాడు రంగారావు. సినిమా చూస్తున్నా మధ్య మధ్యలో వాడికేసి చూస్తున్నారు ఇద్దరు. సినిమా అయిపోయింది. జనం బాగా బయటకు వస్తున్నారు నెట్టుకుంటూ. వాడి వెనక ఇద్దరు బయటకు వచ్చారు. వాడు స్టాండ్లో ఉన్న సైకిల్ తీసుకున్నాడు. రంగారావు తన సైకిల్ తీసుకున్నాడు. అది 4 రోడ్ల కూడలి కావడం వల్ల జనం 4 వైపులకు చెదిరిపోయారు. వాడు సైకిల్ మీద నెమ్మదిగా పోతున్నాడు సిగరెట్ వెలిగించుకుని. వాడి వెనకే రంగారావు, రాజు సైకిల్ మీద వెళ్తున్నారు. వాళ్ళ ముందు నుంచి రిక్షాలు, ఆటోలు రివ్వున వెళ్తున్నాయి. వాడు సైకిల్ వేగం పెంచకుండా అలాగే తొక్కుతున్నాడు. రంగారావుకి విసుగ్గా ఉంది. వాడు ఉన్నట్టుండి ఒక చీకటి సందులోకి మళ్ళాడు. మన అదృష్టం పండింది అన్నాడు రంగారావు. ఎందుకు అడిగాడు రాజు. వాడు పళ్ళంలోకి వెళ్తున్నాడు, దగ్గర దారి అని. రాజు మాట్లాడలేదు. వాడు సందు చివరికి వెళ్ళి పళ్ళంలోకి సైకిల్ పోనిచ్చాడు. ఇక ఆ పైన చాలా దూరం వరకు ఇళ్ళు లేవు. అంతా చీకటి, గాఢాంధకారం. వాడి సైకిల్ కిర్రుమని చప్పుడు చేస్తోంది. రివ్వున సైకిల్ను ముందుకు పోనిచ్చి వాడి సైకిల్కు తగిలించాడు రంగారావు. అప్పటికే రాజు కిందకి దూకాడు. వాడు కింద పడ్డాడు. వాడు లేవకముందే రాజు వాడి తల మీద బూట్ కాలితో తన్నాడు. ఎవడ్రా నువ్వు అన్నాడు వాడు. మీ హీరోనిరా. ముగ్గురు కలిసి ఒకడిని కొడతారా? ఇప్పుడు రారా అన్నాడు మళ్ళీ తన్ని. నువ్వా? నిన్ను బతకనివ్వడమే తప్పైంది, ఇప్పుడు చంపుతాను అంటూ వాడు ఎగిరి నిలబడ్డాడు. అప్పటికే బెల్ట్ తీసుకొని తీసి నిలబడ్డాడు రాజు. వాడు కొంచెం ముందుకు రాగానే ఈడ్చి బెల్ట్తో మొహం మీద చరిచాడు. చచ్చాను రోయ్ కేక పెట్టాడు వాడు. ఇంకా చావలేదురా అని మరోసారి వీపు మీద చరిచాడు. అతడికి గుండె మండుతోంది. ఆ రోజు రాత్రి ఒక్కడిని ముగ్గురు కలిసి దయ లేకుండా నెత్తురు కారేటట్టు కొట్టారు. వీడినంత తేలిగ్గా వదలకూడదు. మరోసారి కొట్టాడు. బెల్ట్ వాడి ఒంటి మీద వాతలని పెడుతోంది. వాడు నిలవలేక కింద పడ్డాడు. కిందపడి కూడా నిన్ను చంపుతాను అని అరుస్తున్నాడు. వాడు అలా అరిచిన కొద్దీ మరికొంత కొడుతున్నాడు రాజు. వాడికి ఒంటి మీద నెత్తురు చిమ్మింది. ఇక నీ వంతు అన్నాడు రాజు రంగారావుతో. రంగారావు జేబులోంచి కత్తిని బయటికి తీశాడు. దాన్ని వంగి బలంగా వాడి భుజంలో గుచ్చాడు. పెద్దగా అరిచాడు వాడు, ప్రాణం పోతున్నట్టు. కత్తిని వాడి బనీన్కు తుడిచి మడిచి జేబులో పెట్టుకున్నాడు. తర్వాత ఇద్దరు సైకిల్ని ఆ పల్లంలోకి నడిపించుకుంటూ చీకట్లో కలిసిపోయారు. పని చాలా తక్కువ అనుకున్నాడు రాజు. అతను ఆ రోజునే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు.
అతను చేరగానే తోటి ఉద్యోగులు రాజుని పార్టీ ఇమ్మన్నారు. సంతోషంగా పార్టీ ఇచ్చాడు రాజు. వాళ్ళంతా అతడికి థ్యాంక్స్ చెప్పారు. అతడికి మంచి స్నేహితులు అయ్యారు. సాయంత్రం అయింది. అప్పటికి అందరూ ఫైల్స్ మూసేసి ఆఫీసు వదలడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు ఎప్పుడో రెడీ అయిపోయాడు. అతని పని 3 గంటలకే అయిపోయింది. 5 గంటలు దాటిన తర్వాత బయటకు వచ్చాడు రాజు. ఒంటరిగానే సిగరెట్ వెలిగిస్తూ కొంత దూరం నడిచాడు. బస్ స్టాప్ కనిపించింది. అక్కడ చాలామంది మనుషులు నిలబడి ఉన్నారు. తాను కూడా వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. అప్పుడే ఏదో బస్సు వచ్చి ఆగింది. అందులో నుంచి కస్తూరి దిగింది. రాజు ఆమెకేసి ఆశ్చర్యంగా చూశాడు. ఆమె చేతిలో బుక్స్ ఉన్నాయి. హలో రాజుగారు అన్నది అతన్ని చూడగానే. అతను నవ్వాడు. కాలేజీ నుంచా? అవును అన్నది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? పనుందా అని అడిగాడు రాజు. మీకోసమే వచ్చాను అన్నది కస్తూరి. నా కోసమా? అవును అంటూ పార్కు వైపుకి దారి తీసింది. అక్కడికి పార్కు చాలా దగ్గరలో ఉంది. నడుస్తుండగా ఎలా ఉంది మీ ఉద్యోగం అన్నది కస్తూరి అతడి కళ్ళల్లోకి చూడకుండా ఎటో చూస్తూ. నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు రాజు. ఉద్యోగమా? కాదు, మీ ప్రవర్తన. చెప్తాను, ముందు పార్కులోకి వెళ్ళనివ్వండి. పార్కులో బోగన్విల్లా చెట్టు పక్కనే కూర్చున్నారు. ఇప్పుడు చెప్తాను అన్నది కస్తూరి. చెప్పండి అన్నాడు రాజు సిగరెట్ వెలిగిస్తూ. నేనే మీకు ఉద్యోగం ఇవ్వమని నాన్నతో చెప్పాను. నాన్న నా మాట కాదండు. నాకు అమ్మలేదు. అందుకే నాన్న నా కోసం ఏదైనా చేస్తాడు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రాజు. రాజు ఆశ్చర్యపోలేదు అంతగా. కస్తూరి ప్రవర్తన అతనికి కొంచెం అర్థమవుతూనే ఉంది. నువ్వు నాకు బాగా దగ్గరయ్యావు కస్తూరి అన్నాడు రాజు ఆమె చేతిని గట్టిగా నొక్కుతూ. రాజు మై డియర్ అన్నది కస్తూరి చిన్నగా. అప్పటికే చీకటి పడింది. రాజు ముందుకు వంగి ఆమె బుగ్గల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. కస్తూరి ఒక విధమైన మైకంతో చిన్నగా వణికింది. తలెత్తాడు రాజు. అతడికి దూరంగా నిలబడి ఒక మనిషి కనిపించాడు. అతడిని చూడ్డంతోటే గుర్తించాడు రాజు. ఆ ముగ్గురిలో మూడోవాడు. రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు వాడేదైనా చేస్తే తను ప్రతిఘటిస్తాడు, కానీ తనకేమైనా జరిగితే కస్తూరి వాడి చేతుల్లో చిక్కుకుంటుంది. ఏంటి అలా అయిపోయావు రాజు అన్నది కస్తూరి. ఏం లేదు, చీకటి పడింది, ఇంకెళ్దామా అన్నాడు. అయిష్టంగానే నిలబడింది కస్తూరి. పార్కులోంచి బయటకొచ్చారు. బయటకు రాగానే వాడి కోసం చూశాడు రాజు, కానీ వాడెక్కడా కనిపించలేదు. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను గదికి వెళ్తానే. సరే అంది కస్తూరి. ఆటోలో బయలుదేరారు. 10 నిమిషాల తర్వాత కస్తూరి ఇంటి ముందు ఆగింది ఆటో. మళ్ళీ రేపు అన్నది కస్తూరి. గుడ్ నైట్ అన్నాడు రాజు. కస్తూరి చెయ్యి ఊపింది. ఆటో ముందుకు కదిలింది. రాజు ఆ మూడోవాడి గురించి ఆలోచిస్తున్నాడు. వాడు తనని ఎందుకు వదిలాడు? ఏదైనా ప్లాన్ వేస్తున్నాడా? ఆలోచిస్తుండగానే ఆటో గది ముందు ఆగింది. దిగి ఫేర్ చెల్లించాడు. ఆటో వెళ్ళిపోయింది. రాజు లోపలికి వెళ్ళగానే అతని గది ముందు ఒక ఆటో దూసుకుపోయింది. ఆ ఆటోలో కూర్చున్న మూడోవాడు రాజుకేసి చూసి కసిగా నవ్వాడు. రాత్రి 11 గంటల వరకు రాజు రంగారావు కబుర్లు చెప్పుకుంటున్నారు. రాజు రంగారావుతో ఆ రోజు సాయంత్రం జరిగినదంతా చెప్పాడు. నువ్వు అదృష్టవంతుడివి రాజు అన్నాడు రంగారావు. చివరికి పార్కులో కస్తూరితో మాట్లాడుతున్నప్పుడు దూరంగా ఆ మూడోవాడు కనిపించిన విషయం కూడా చెప్పాడు రాజు. వాడిని ఎందుకు వదిలావు అన్నాడు రంగారావు. ఏం చేసేది, పక్కనే కస్తూరి ఉంది. పెద్ద గొడవ అవుతుందని కస్తూరి భయపడుతుంది. అందుకే వాడిని వదిలేశాను. పోన్లే, ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోడు. ఈసారి కనిపిస్తే వాడిని వదలొద్దు అన్నాడు రంగారావు. అలాగే అన్నాడు రాజు. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోలేదు. రాజు కస్తూరి గురించిన కలలు కంటూ నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి 1 గంట దాటింది. రాజు రంగారావు నిద్రపోతున్నారు గాఢంగా. బయట తలుపు మీద ఎవరో గబగబా తట్టారు. ఇద్దరిలో ఎవరికీ మెలకు రాలేదు. రాజుది మొద్దు నిద్ర. అతడికి అంత సులభంగా మెలకు రాదు. రంగారావుకే మెలకు వచ్చింది. ఎవరు అన్నాడు పక్క నుంచి లేవకుండానే. టెలిగ్రామ్. అతని బద్ధకం వదిలింది. లేచి లైట్ వేశాడు. తర్వాత తలుపు తెరిచాడు. బయటికెళ్ళాడు. బయట ఎవరు కనిపించలేదు. రంగారావుకు ఆశ్చర్యం కలిగింది. కల కాదు, నిజంగానే ఎవరో టెలిగ్రామ్ అన్నారు.
మరెవరూ కనిపించరే? రంగారావు మనసులో ఏదో అనుమానం పొడచూపింది. అతను వెంటనే వెనక్కు తిరగబోయాడు, కానీ అప్పటికే ఆలస్యమైంది. ఇద్దరూ చీకట్లోంచి అతడి మీద పడి గట్టిగా పట్టుకున్నారు. గింజుకున్నాడు, కానీ వాళ్ళు వదలలేదు. అతను అరవబోయాడు. నోరు నొక్కేశారు. అతడి గుండెల్లోకి బలంగా కత్తి దిగింది. నెత్తురు బయటికి చిమ్మింది. ఆ తర్వాత అతన్ని కసితీరా చాలాసార్లు పొడిచారు. రంగారావు చచ్చిపోయాడు. కుప్పలా కూలిపోయాడు. వాళ్ళు చీకట్లో కలిసిపోయారు. నెత్తురు మడుగు కడుతోంది. రాజు గాఢ నిద్రలోనే ఉన్నాడు. గది తలుపులు తెరిచే ఉన్నాయి. రంగారావు శవం వికృతంగా ఉంది. తెల్లవారి పోలీసులు వచ్చారు. రాజు ఏడ్చాడు. గుండెలు పగిలేలా ఏడ్చాడు. అతడిలో ఒక విధమైన పెరిగితనం చోటు చేసుకుంది. జరిగిందంతా పోలీసులకు చెప్పాడు రాజు. మొత్తం 12 పోట్లు. గుండె నిండా చిల్లులు పడ్డాయి. నెత్తురు మయమైపోయింది. రంగారావు శవం. వేలిముద్రలు దొరకలేదు. హత్య విషయం శివపాదానికి తెలిసింది. ఆయన కస్తూరి వచ్చారు. రాజు ఏడవడం చూసి ఇద్దరు చెలించిపోయారు. రంగారావు తనకు ఎలాంటి స్నేహితుడో ఎన్నోసార్లు వాళ్లతో చెప్పాడు రాజు. కస్తూరి అతన్ని ఓదార్చింది. అయినా రాజు దుఃఖం తీరలేదు. వాళ్ళు తన మీద ఉన్న కసిని రంగారావు మీద చూపించారు. రాత్రి అసలు ఏం జరిగిందో, రంగారావు అసలు ఎందుకు బయటికి వెళ్ళాడో, బహుశా వాళ్ళు తలుపు తట్టి ఉండొచ్చు. తను బయటికి వెళ్ళినట్టయితే తననే చంపేవాళ్ళు. మై గాడ్, రంగారావు తన కోసం బలయ్యాడు. రంగారావు ఎంత మంచి స్నేహితుడు. తనకు కొండంత బలం. తను రంగారావుతోనే ధైర్యంగా తిరుగుతూ ఉన్నది. ఎంతోమంది రంగారావుకు భయపడి తన జోలికి రాకుండా ఉన్నది. ఇప్పుడు వాళ్ళందరికీ తన మీద చులకన కలుగుతుంది. పోలీసులు రాజును చాలా ప్రశ్నలే అడిగారు. అన్నిటికీ సరైన జవాబు ఇవ్వలేదు. తను రంగారావు ఆ ఇద్దరిని చీకట్లో కొట్టి కత్తితో పొడిచిన విషయం చెప్పలేదు. పోలీసులతో పాటు రాజు స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ రిపోర్ట్ ఇచ్చాడు. తనని కూడా వాళ్ళు పొడిచి చంపవచ్చు అనే భయాన్ని పోలీసుల ముందు వ్యక్తం చేశాడు. పోలీసులు అతన్ని భయపడవద్దని చెప్పారు. రాజుకి ఆ ముగ్గురి మీద అంతులేని కసి ఏర్పడింది. దొరికితే ముగ్గురిని చంపాలి అన్నంత ఆవేశం వచ్చింది. కానీ తను వాళ్ళంత దుర్మార్గుడు కాదు. తను హత్యలు చేయలేడు. రంగారావు పోవడంతో తనలోని ధైర్యం పోయింది. తనకేదైనా అయితే కస్తూరి భరించగలదా? ఇప్పుడు తను కస్తూరి కోసమైనా జాగ్రత్తగా ఉండాలి. రాజు ఎలాగో మనసు దిటవుపరుచుకున్నాడు. 10 రోజులు గడిచాయి. రాజు ఎంతో జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు. రోజు కస్తూరిని కలుస్తూనే ఉన్నాడు. కస్తూరి మాటలు అతన్ని ఊరడిస్తున్నాయి. కస్తూరి ప్రేమ అతడి దుఃఖాన్ని మరిపింపజేస్తోంది. ఆ గదిలో ఉండలేకపోయాడు రాజు. అతడికి ఆ గదిలో ఉన్నంతసేపు రంగారావే గుర్తుకొస్తున్నాడు. భరించలేకపోయాడు. రంగారావు తనకు ప్రాణమిచ్చేవాడు. తన కోసం చచ్చిపోయాడు. రంగారావు స్నేహం తనకు లేకుండా పోయింది. అది తనకు తీరని లోటు. రాజుకు చాలాసార్లు ఏడుపు వచ్చింది. నిద్ర పట్టేదే కాదు. రాజు బాగా చిక్కిపోయాడు. కళ్ళు లోతుకుపోయాయి. కస్తూరి అతడిలో మార్పును సులభంగానే గ్రహించింది. నువ్వు ఈ గదిని మార్చేయి రాజు అంది. నాకు అలాగే అనిపిస్తోంది అన్నాడు రాజు. మా ఇంటి పక్కనే మేడ మీద ఒక గది ఖాళీ అయింది. అందులో వచ్చి చేరు అంది. ఒప్పుకున్నాడు రాజు. ఆ రోజునే ఆ గదిని ఖాళీ చేసి కొత్త గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాజు శివపాదం ఇంట్లోనే భోంచేశాడు. పొద్దు పోయే వరకు శివపాదం, కస్తూరి, రాజు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. తర్వాత రాజుకు నిద్ర ముంచుకొచ్చింది. తన గదికి వెళ్ళిపోయాడు. పక్క మీద పడుకున్నాడే కానీ నిద్రపట్టలేదు. కళ్ళ ముందు వికృతంగా రంగారావు శవమే కనిపిస్తోంది. వాళ్ళు ముగ్గురు తనని కూడా అలాగే పొడిచి చంపుతారా? తనకి వాళ్ళ పేర్లు కూడా తెలియదు అనుకున్నాడు రాజు. వాళ్ళ పేర్లు దాసు, రాజన్, సుందరం. సిగరెట్ దమ్ము కొడుతున్నాడు దాసు. అతడి కళ్ళు వీధి దీపం కింద నిలబడి ఉన్న ఆమె మీదే ఉన్నాయి. ఆమె ఒంటరిగా అక్కడ నిలబడింది. 5 నిమిషాల క్రితం దాసు ఆమెను చూశాడు. చూడగానే ఆమె ఎటువంటి మనిషో చూద్దాము అని అనిపించింది. అక్కడే నిలబడి పరిశీలిస్తున్నాడు. అప్పటికే వీధి రద్దీ తగ్గిపోయింది. బస్టాప్కు కొంచెం దూరంలో నిలబడి ఉంది ఆమె. అప్పుడప్పుడు బస్సులు తిరుగుతున్నాయి. బాగా చలిగా ఉంది. జేబులో చేతులు పెట్టుకున్నాడు దాసు. అతడి నోట్లో సిగరెట్ ఎర్రగా వెలుగుతోంది. దాసు తనని గమనించడం చూసిందామె. ఒకసారి ఒళ్ళు వేడ్చుకుంది. నవ్వుకున్నాడు దాసు. గబగబా ఆమె దగ్గరికి నడిచి పక్కనే నిలబడ్డాడు.
ఒకసారి ఆమె దాసుని చూసింది. నల్లగా ఉన్నాడు దాసు. ఆమె కూడా నల్లగానే ఉంది. పుష్టిగా బలంగా ఉంది. నీ పేరేంటి అడిగాడు దాసు. పేరుతో పనేంటి అంది. ఎంత అన్నాడు నవ్వుతూ. నువ్వు ఇవ్వగలిగినంత. రూపాయి ఇస్తాను, వస్తావా నవ్విందామె. పద వెళదాం అంది తర్వాత. అలా అన్నవాళ్లే తర్వాత 25-30 ఇస్తారని ఆమెకు తెలుసు. గది ఉందా నీకు అడిగాడు దాసు. ఉంది కానీ దూరం. నీ గది ఉంటే వెళ్దాం. పద అన్నాడు దాసు ముందుకు కదిలి. రిక్షాలో పోదాం. దూరంగా వస్తోంది రిక్షా. దగ్గరకు రాగానే దాన్ని ఆపాడు. ఎక్కారు. అడ్రస్ చెప్పాడు. రిక్షావాడు సన్నగా బలహీనంగా ఉన్నాడు. నెమ్మదిగా తొక్కుతున్నాడు. బరువుగా పోతోంది రిక్షా. రిక్షా మెయిన్ రోడ్డు మీదకు మళ్ళింది. దుకాణాలు చాలా వరకు మూసున్నాయి. రోడ్డు పక్కనే బళ్ళ మీద పళ్ళు అమ్మేవాళ్ళు గట్టిగా అరుస్తున్నారు. దాసు రిక్షా దిగి 4 యాపిల్ పళ్ళు కొన్నాడు. బాగున్నాయి అందామె. మనిద్దరికి అంటూ నవ్వాడు దాసు. పావుగంట తర్వాత రిక్షా దాసు గది ముందు ఆగింది. దిగారు. డబ్బులు ఇచ్చాడు దాసు రిక్షావాడికి. పళ్ళు ఆమె పట్టుకుంది. దాసు తలుపు తెరిచాడు. లోపలికి వెళ్ళారు. చాలా చిన్న గది అన్నదామె లైట్ వేసిన తర్వాత గదిని చూసి. దీనికే 80 రూపాయలు కిరాయి అన్నాడతను తలుపులు మోస్తూ. దాసుకి ఎవ్వరూ లేరు. అతడికి స్నేహితులే ఉన్నారు. అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా పోలీసులకు దొరకలేదు. అది అతని అదృష్టం. దాసు లొంగి కట్టుకున్నాడు. ఆమె బెడ్ మీద కూర్చుంది. నువ్వేం చేస్తుంటావు అని అడిగింది అతన్ని. నీలాంటి వాళ్ళని రాత్రిపూట గదికి తెస్తూ ఉంటాను. పగటిపూట నిద్రపోతాను అన్నాడు నవ్వుతూ. గట్టివాడివే, నీకే తెలుస్తుంది అంటూ నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. లైట్ తీయనా అన్నాడతను. నీ ఇష్టం. అయితే వద్దు అన్నాడు టేబుల్ సొరుగులోంచి కత్తిని బయటికి తీస్తూ. కత్తెందుకు అడిగింది ఆమె. భయపడకు, పళ్ళు కోయడానికి అన్నాడతను. ఆమె పక్కనే కూర్చుంది నవ్వుతూ. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి అడిగాడు దాసు. రాజేశ్వరి ముక్కలు తింటూ చెప్పింది. తగిన పేరే అన్నాడు కాయను అందుకుంటూ. ఉన్నట్టుండి దాసు చేతిలో కత్తి కింద పడింది. దాన్ని ఒంగుని తీసుకోబోయాడు అతను. అతడు చూస్తుండగానే కత్తి గాలిలోకి పైకి లేచింది. దాసుకు ఆశ్చర్యం కలిగింది. తర్వాత భయం పుట్టింది. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. ఆమె కూడా ఆశ్చర్యంగా గాలిలో తేలుతున్న కత్తినే చూస్తోంది. ఇద్దరు చూస్తుండగానే కత్తి కొంచెం కిందకి దిగింది. దాసు దాన్ని అందుకోబోయాడు. కానీ అది విసురుగా వచ్చి అతడి గుండెల్లో దిగబడింది. కెవ్వున అరిచాడు దాసు. నెత్తురు బయటికి దూకింది. ఆమె కూడా పెద్దగా కేకబెట్టింది భయంగా. మరోసారి కత్తి బయటకొచ్చి అతడి గుండెల్లోకి దూసుకుపోయింది. నిర్జీవంగా వెనక్కు పడిపోయాడు దాసు. పక్కంతా నెత్తురుతో తడిసిపోయింది. 2 నిమిషాలకు ఆమె షాక్ నుంచి తేరుకుంది. అంతే వెంటనే గది తలుపులు తెరుచుకొని రోడ్డు మీదకి పరుగుదీసింది. ఉదయం 9 గంటలు కావస్తోంది. స్నానం చేసి బట్టలేసుకుని తలదువ్వుకున్నాడు రాజు. అతని గది ముందు పోలీస్ జీప్ ఆగింది. అందులోంచి ఇన్స్పెక్టర్ దిగాడు. అద్దంలో ఇన్స్పెక్టర్ తన గదిలోకి రావడం చూసి వెనుతిరిగాడు రాజు. హలో రాజు, ఎలా ఉన్నావు అడిగాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ. బాగానే ఉన్నాను సార్. మొత్తానికి నీ పగ తీర్చుకున్నావుగా. పగ? అవును, ఆ ముగ్గురిలో ఒకడిని పొడి చేశావుగా. ఎవడిని సార్? ఇంతలోనే అక్కడకు శివపాదం వచ్చాడు. ఏంటి ఇన్స్పెక్టర్ అంటూ రాత్రి జరిగిన దాసు హత్య గురించి చెప్పాడు ఇన్స్పెక్టర్. ఆశ్చర్యంగా ఉందే అన్నాడు శివపాదం. రాత్రి నువ్వు ఎక్కడున్నావు? గదిలోనే ఉన్నాను చెప్పాడు రాజు. సాక్ష్యం ఉందా? రాత్రి 12 గంటలు దాటే వరకు నేను, రాజు, మా అమ్మాయి కస్తూరి మా ఇంట్లోనే మాట్లాడుకుంటూ కూర్చున్నాం చెప్పాడు శివపాదం. ఆశ్చర్యంగా ఉందే అన్నాడు ఇన్స్పెక్టర్. అసలు అతను రాజుకు శత్రువో కాదో అన్నాడు శివపాదం. నిజమే, ఆ విషయం తెలుసుకోవాలి. కానీ రాజు ఇంతకుముందు చెప్పిన గుర్తులను బట్టి అతనే అయినా నువ్వొకసారి మాతో రా అన్నాడు రాజుతో. గదికి తాళం పెట్టాడు రాజు. శివపాదం కూడా ఇంటికి తాళం పెట్టి వచ్చాడు. కస్తూరి ఇంట్లో లేదు. ఎర్లీగానే కాలేజీకి వెళ్ళిపోయింది. జీప్ బయలుదేరింది. 20 నిమిషాల తర్వాత దాసు ఇంటి ముందు ఆగింది. గబగబా కిందకి దిగాడు రాజు. అక్కడ పోలీసులు, డాక్టరు ఉన్నారు. శవాన్ని చూశాడు.
అతడికి ఆశ్చర్యం కలిగింది. అవును, ఇతను ముగ్గురులో వాడే అన్నాడు రాజు. డాక్టర్, హత్య ఎన్ని గంటలకు జరుగుంటుంది అన్నాడు ఇన్స్పెక్టర్. రాత్రి 10:30, 11 గంటల మధ్య జరుగుండొచ్చు. ఆ సమయంలో రాజు మాతోనే ఉన్నాడు ఇన్స్పెక్టర్ అన్నాడు శివపాదం. నవ్వాడు ఇన్స్పెక్టర్. ఎలాగైనా హంతకుణ్ణి పట్టుకుంటాం రాజు, మీరు ఇంకెళ్ళొచ్చు అన్నాడు. శివపాదం, రాజు ఆటోలో ఆఫీస్కి బయలుదేరారు టైము కావడంతో. అతనికి ఇంకెవరైనా శత్రువులున్నారేమో అన్నాడు శివపాదం. అయి ఉండొచ్చు అన్నాడు రాజు ఆలోచిస్తూనే. ఆ రోజు రాజు ఆఫీస్లో వర్క్ చేయలేకపోయాడు. అతడి మనసంతా అదోలా అయిపోయింది. పోలీసులకు తన మీద అనుమానం వచ్చింది. బలవంతాన ఏవో లెక్కలు చూస్తున్నాడు రాజు. చూస్తూ మధ్యలో సిగరెట్ వెలిగించుకోవడానికి పెన్నుని పక్కన పెట్టి షర్టు జేబులోంచి సిగరెట్ పెట్టి బయటకు తీసి వెలిగించుకున్నాడు. ఇంతలోనే అతని పెన్ను పైకి లేచింది. ఆశ్చర్యంగా చూశాడు రాజు. పక్కనే ఉన్న కాగితం మీద గబగబా రాసుకుంటూ పోయింది. మతిపోయినంత పనైంది ఆ అక్షరాలను చదువుతుంటే. నిమిషం తర్వాత పెన్ ఆగింది. రాజు, ఆ ముగ్గురు నిన్ను కూడా చంపాలి అని అనుకున్నారు. అందుకే వాళ్లల్లో ఒకడిని రాత్రి నేను చంపాను. మిగిలిన ఇద్దరిని కూడా చంపుతాను. నువ్వేం భయపడకు, నేనున్నాను. రంగారావు. మరోసారి ఆ అక్షరాలను చదివాడు రాజు. అతడికి నమ్మశక్యం కాలేదు. అది రంగారావు దస్తూరి. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. గబగబా ఆ కాగితాన్ని తీసుకొని శివపాదం గదిలోకి వెళ్ళాడు. దాన్ని చూపించి జరిగింది చెప్పాడు. శివపాదం నమ్మలేకపోయాడు. రియల్లీ వండర్, చనిపోయిన మనిషి ఇలా రాశాడు అంటే అన్నాడు. అతడికి ఎంతో సంతోషంగా ఉంది. చచ్చిపోయినా రంగారావు తనని రక్షిస్తున్నాడన్నమాట. రంగారావు, స్నేహితుడివి అంటే నువ్వే. నిన్ను పోగొట్టుకోవడం నిజంగా నా దురదృష్టం అని అనుకున్నాడు రాజు. ఈ కాగితం మనం పోలీసులకు చూపడం మంచిది అన్నాడు శివపాదం. అలాగే అన్నాడు రాజు. సాయంత్రం 5 కాగానే శివపాదం, రాజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కాగితాన్ని చూపించి జరిగింది చెప్పారు. ఇన్స్పెక్టర్ నమ్మలేదు. కావాలి అంటే రంగారావు దస్తూరి ఉన్న పుస్తకాలు ఉన్నాయి, పోల్చి చూసుకోండి అన్నాడు రాజు. అవసరం లేదు, మేము ఈ విషయాన్ని నమ్మడం లేదు, మీరు వెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్. మాట్లాడకుండా బయటకొచ్చారు రాజు, శివపాదం. నిజమే, ఇలా జరిగిందంటే ఎవరూ నమ్మరు అన్నాడు శివపాదం రోడ్డు మీద నడుస్తూ. నేను కూడా నమ్మేవాణ్ణి కాదు, కానీ ఇది నా కళ్ళ ఎదురుగా జరిగింది. నమ్మకుండా ఎలా ఉంటాను అన్నాడు రాజు. ఇద్దరు ఇంటికెళ్ళేసరికి కస్తూరి కాలేజీ నుంచి వచ్చి ఉన్నది. ఆమె విషయాలన్నీ విన్న తర్వాత ఆశ్చర్యపోయింది. ఇలా జరిగే అవకాశం ఉందా అని అడిగింది. ఏమో, అయితే ఇంతకుముందు నేను ఇలాంటి వింతలు జరిగినట్టే విన్నాను అన్నాడు శివపాదం. నేను వినలేదు అన్నది కస్తూరి. రాజు మాట్లాడలేదు. ఆ రాత్రి రాజు వాళ్లతోటే కలిసి భోంచేశాడు. తర్వాత ముగ్గురు రెండో ఆట ఓ ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళారు. నా దగ్గర డబ్బులు అయిపోయాయి అన్నాడు రాజన్. అప్పులేదు గురు అన్నాడు పేకాట ఆడుతున్న నలుగురిలో ఒకడు. ఎవరైనా 25 రూపాయలు అప్పుగా ఇస్తారా? రేపు ఇస్తాను అన్నాడు. సారీ గురు అన్నారు వాళ్ళు. సరే వెళ్ళొస్తాను అని లేచి నిలబడ్డాడు రాజన్. జాగ్రత్తగా వెళ్ళు గురు, దాసుగాన్ని పొడి చేసినట్టు నిన్ను కూడా పొడి చేస్తారేమో అన్నాడు ఒకడు. నన్నెవడరా పొడిచేది? అలా పొడిచేవాడు ఇంతవరకు పుట్టలేదు అన్నాడు రాజన్. అతను మిగిలిన ఇద్దరిలాగా రాజుకి రంగారావుకి దొరకలేదు. రోడ్డు చీకటిగానే ఉంది. అది అసలే మురికిపేట ఏరియా. అన్నీ కాలువలు, చిన్న చిన్న పాకలు. బీడీ వెలిగించాడు. అగ్గిపుల్లను దూరంగా విసిరేశాడు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఒక మురికి కాలవ వెంబడే నడుస్తున్నాడు రాజన్. అతనికి మనసులో భయంగా ఉంది. తనని పోలీసులు పట్టుకుంటారేమోనని. పోలీసులు తన కోసం వెతుకుతున్నట్టు అతడికి తెలుసు. అందుకే జాగ్రత్తగా తిరుగుతున్నాడు. ఒకచోట కుక్క అరిచింది పెద్దగా. చస్ అరిచాడు రాజన్ విసుగ్గా. చలిగా ఉంది. మురికి కాలువలోంచి కంపు కొడుతోంది. అక్కడున్న పాకలు విసిరేసినట్టు మట్టి ముద్దల్లాగా ఉన్నాయి. చచ్చిపోయిన దాసు గురించి ఆలోచిస్తూ నడుస్తున్నాడు రాజన్. కొంచెం దూరంలో రైలు పట్టాలు. పట్టాలకు దూరంగా ఎక్కడో ఉంది రైలు గేట్. రైలు కట్ట ఎక్కాడు రాజన్.
2 పట్టాలకు మధ్యకు వచ్చి ఆగిపోయాడు. దూరంగా చీకట్లోకి చూశాడు. రైలు వస్తోంది. కాంతి కదలకుండా ముందుకొస్తోంది. ముందుకు కదలబోయాడు రాజన్. కానీ కదలలేకపోయాడు. ఎవరో గట్టిగా పట్టుకున్నారు అని అనిపించింది. ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ కొంచెం కూడా కదలలేకపోయాడు. రాజన్కి ఆశ్చర్యం వేసింది. ఎవరో పట్టుకున్నారు తనని. గట్టిగా విదిలించాడు. అయినా అక్కడి నుంచి కదలలేకపోయాడు. రైలు దగ్గరకు వచ్చింది. అరిచాడు రాజన్ భయంతో. అతనికేక రైలు చప్పుడుతో ఎవ్వరికి వినిపించలేదు. అతడి మీదకు దూసుకొచ్చింది రైలు. రాజన్ శరీరం ముక్కలైంది. శరీర అవయవాలు దూరంగా ఎక్కడో పడ్డాయి. మళ్ళీ ఏమైనా జరిగిందా అడిగాడు రాజు లోపలికొచ్చిన ఇన్స్పెక్టర్ని చూసి. అవును, ఇంకొకడిని ఎవరో రైలు కిందకి నెట్టారు. తల చెక్కు చెదరలేదు. శరీరం నుజ్జైపోయింది. అతనో కాదో అన్నాడు రాజు. ఉదయం 9 గంటలైంది. అందుకే నువ్వు ఓసారి వచ్చి చూసి వెళ్ళు. అలాగే అన్నాడు రాజు బయటకొచ్చి గదికి తాళం పెట్టి. రాజుకు ఈ హత్య అంతగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. రంగారావు ఎలాగైనా చంపుతాడు అని అతనికి తెలుసు. పోలీసులను చూసి శివపాదం కూడా వచ్చాడు. ఆయన ఈ సంగతి విని రాజమోహన్లోకి చూశాడు. అన్నట్టు రాత్రి నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు ఇన్స్పెక్టర్. నేను, శివపాదం గారు, ఆయన కూతురు 2 ఆట ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాం చెప్పాడు రాజు. సాక్ష్యం ఉందా? 3కి సాక్ష్యమా నవ్వాడు శివపాదం. అవును అన్నాడు ఇన్స్పెక్టర్. ఇంటర్వెల్ తర్వాత రాజు థియేటర్లో సిగరెట్ కాలుస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. ఈ సాక్ష్యం చాలనుకుంటాను అన్నాడు శివపాదం. సరే వెళ్దాం అన్నాడు ఇన్స్పెక్టర్. నేను ఒక్కడనే వెళ్తాను సార్, మీరెందుకు? డైరెక్ట్గా ఆఫీస్కి వస్తానన్నాడు రాజు. సరేనన్నాడు శివపాదం. జీప్లో బయలుదేరాడు రాజు. 10 నిమిషాల్లో రైలు పట్టాల దగ్గరికి చేరింది. శవం ముక్కలన్నిటినీ ఒక చోటకి చేర్చాడు. మొహం మాత్రం అలాగే ఉంది. సులభంగానే గుర్తుపట్టాడు రాజు. అవును, ఇతను ఆ 3లో ఒకడు అన్నాడు. భోజనం చేసి తన గదికి వచ్చేసరికి రాజు కోసం శివపాదం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో న్యూస్ పేపర్ ఉంది. ఇదేంటి ఇక్కడ కూర్చున్నారు అన్నాడు రాజు ఆశ్చర్యంగా. నీతో మాట్లాడాలి అన్నాడు శివపాదం నవ్వుతూ. రండి అంటూ తలుపులు తెరిచి లోపలికి నడిచాడు. ఇద్దరూ కుర్చీలో కూర్చున్నారు. చెప్పండి. చెప్తాను, అయితే ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమీ లేదు. అమ్మాయి నీతో అంతా చెప్పమన్నది. మీ పెళ్ళికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 1 నిమిషం రాజు ఏం మాట్లాడలేదు. తర్వాత మీరు బాగా ఆలోచించారా అన్నాడు. అవసరం లేదు, నేను కస్తూరిని నాలాగే ఆలోచించగలిగేటట్టే పెంచాను. దాని నిర్ణయమే నా నిర్ణయం అన్నాడు శివపాదం. నా గురించి అన్ని విషయాలు చెప్తాను. నాకు తల్లి తండ్రి ఇద్దరూ లేరు. కొంచెం పొలం ఉంది. దాని మీద ఆదాయంతో ఇప్పటి వరకు పెరిగాను. పొలం వ్యవహారం అంతా మా మావయ్య చూసుకుంటాడు. అయితే నా పెళ్లి గురించి ఆయనకు తెలియపరచవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. థ్యాంక్ యూ రాజు. మరి కట్నం ప్లీజ్. ఈ విషయం గురించి జోక్ చేయకండి శివపాదం గారు. కస్తూరే నాకు మీరిచ్చే కట్నం అన్నాడు రాజు. థ్యాంక్స్, వెళ్ళొస్తాను. అన్నట్టు మర్చాను, నువ్వు ఇంతకుముందు ఏదో లాటరీ టికెట్ కొన్నావు కదా, ఇదిగో ఈ పేపర్లో ఏవో లాటరీ డ్రా రిజల్ట్స్ వేశారు చూడు అంటూ పేపర్నిచ్చాడు శివపాదం. చూశాడు రాజు. అతడు కొన్న టికెట్ డ్రా ఫలితాలవి. గబగబా సూట్ కేసుని తెరిచి అందులోంచి టికెట్ తెచ్చి నంబరు చూశాడు. పేపర్లో మొదటే ఉందా నంబర్. సరిగ్గా ఇదే. సంతోషంగా పెద్దగా అరిచాడు రాజు. గుండెలు పగిలిపోతాయేమో అని అనిపించింది. 4 లక్షలు, 4 lakhs గట్టిగా అరిచాడు రాజు. నిజంగానా రాజు అన్నాడు శివపాదం అయోమయంగా. అవును, మీరే చూడండి అంటూ టికెట్ను ఆయనకిచ్చాడు. ఆయన కూడా చూశాడు. అవును, అదే నంబర్కు 4 లక్షలు బహుమతి వచ్చింది. యు ఆర్ లక్కీ రాజు, నువ్వు అదృష్టవంతుడివి అన్నాడు శివపాదం రాజు భుజం తడుతూ. నేను కాదు, కస్తూరి అదృష్టవంతురాలు అన్నాడు రాజు. రాజు పెళ్ళి ఇంకా 12 రోజులుంది. పెళ్లి నిశ్చయమైన తర్వాత రాజు కస్తూరితో కలిసి ఏమాత్రం టైం దొరికినా తిరుగుతున్నాడు. నిజంగానే నేను అదృష్టవంతురాల్ని రాజు అంది కస్తూరి. నేను అన్నాడు రాజు. కాదు నేను అంది కస్తూరి.
నేనంటే నేననుకున్నారు. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. నీకు ఎలాంటి నగలు చేయించమంటావు? నువ్వు నీ ప్రేమ ఉండగా నాకు నగలెందుకు రాజు? అలా కాదు కస్తూరి, ఏం కావాలో చెప్పు, నీ ఇష్టం అంది. ఆ రోజు కస్తూరి సెలక్షన్ మీద రాజు 3 రకాల గొలుసులను కొన్నాడు. వాటిలో కస్తూరి అతని కళ్లకు మరింత అందంగా కనపడింది. బ్యూటిఫుల్ అన్నాడు రాజు. అతనికి ఒకందుకు ఎంతో విచారంగా ఉంది. రంగారావు ఉంటే తన అదృష్టానికి అతడు ఎంతగానో సంతోషించేవాడు. అయినా పర్వాలేదు, రంగారావు అనుక్షణం తన వెంటే ఉంటున్నాడు. అతను తన నీడ, తన రక్షకుడు. నీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను ఫ్రెండ్. కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రాజు అనేకసార్లు మనసులోనే. శుభలేఖలు అచ్చయ్యాయి. రాజు ఒక శుభలేఖ రంగారావు పేరు రాసి, ఫ్రెండ్, మా పెళ్ళికి నువ్వు తప్పక రావాలి అన్నాడు శూన్యంలోకి చూస్తూ. శివపాదం తన వాళ్ళందరికీ శుభలేఖలను పోస్ట్ చేశాడు. అతడి ఆఫీస్ వాళ్ళందరూ శివపాదాన్ని ఎంతో పొగిడారు. లక్షాధికారి రాజు ఆయన అల్లుడవుతున్నందుకు. రాజు తనకు ఒక స్కూటర్ కొన్నాడు. ఇప్పుడు అతను కస్తూరిని వెనక ఎక్కించుకొని షికార్లు కొడుతున్నాడు. సుందరం నల్లగా పొట్టిగా చైనా వాళ్ళలాగా ఉంటాడు. అతడికి తన స్నేహితులిద్దరూ వరుసగా చచ్చిపోవడంతో భయమేసింది. తన ఇంట్లోంచి బయటికి రాకుండా గడుపుతున్నాడు. ఎంత అవసరం ఉంటే గానీ రావడం లేదు. పగటిపూట అప్పుడప్పుడు వేషం మార్చుకొని తిరుగుతున్నాడు. తన కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని అతనికి తెలుసు. కానీ ఒక్క మనిషి ఇంత ధైర్యంగా ఇద్దరిని చంపాడంటే అతడికి నమ్మశక్యం కావడం లేదు. ఒక్కడిని 3 కలిపి చంపేశారు. ఇక మిగిలింది ఒక్కడు. వాడొక్కడే అందరినీ చంపుతున్నాడా? సుందరానికి విసుగు పుట్టింది. ఎన్నాళ్ళు ఇలా పెరికివాళ్లాగా ఇంట్లో కూర్చుని గోళ్లు గిల్లుకోవడం? బయటికి వెళ్ళాలి, తన పని తను చెయ్యాలి. రోజులు గడవడం కష్టంగా ఉంది అని అనుకున్నాడు సుందరం. ఆ రోజు 2వ ఆట సినిమాకి వెళ్దామనుకున్నాడు. రాత్రి 9 గంటలకు బయటికి వచ్చాడు. రోడ్డు ఇంకా రద్దీగానే ఉంది. కొద్దిసేపు అయ్యాక వేషాన్ని మార్చుకున్నాడు. రోడ్డు మీద నడుస్తూ వాల్ పోస్టర్లను చూస్తున్నాడు. సుందరం ఏ సినిమాకి వెళ్లాలో తేల్చుకుంటున్నాడు. ఒకచోట ఆగిపోయాడు. మంచి ఫైటింగ్ ఉన్న హిందీ సినిమా వాల్ పోస్టర్ కనిపించింది. ఆ సినిమాకి వెళ్దామనుకున్నాడు సుందరం. ఆ థియేటర్ అక్కడికి దగ్గరే. రోడ్డు వారగా ఉన్న కిళ్ళీ బంకులో 1/2 ప్యాకెట్ చార్మినార్ సిగరెట్లు కొన్నాడు. ఒకటి వెలిగించి నడుచుకుంటూ థియేటర్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే మొదటి ఆట వదిలారు. అప్స్టైర్ థియేటర్. 15 గంట తర్వాత 2వ ఆట సినిమా టికెట్ ఇచ్చారు. టికెట్ తీసుకొని పైకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. సినిమా ఇంకా మొదలు కాలేదు. పాటలు వేస్తున్నారు. గేట్లోంచి లోపలికి వస్తున్న మనుషులను పరిశీలనగా చూశాడు సుందరం. అతడికి గేట్ నుంచి బయటికి వెళ్తున్న రాజు కనిపించాడు. ఆ సినిమాకు రాజు, కస్తూరి వచ్చారు. రాజు సిగరెట్ల కోసం కిందకి వెళ్తున్నాడు. రాజును చూడగానే సుందరంలో పగ బుసలు కొట్టింది. వీడే తన స్నేహితులు ఇద్దరిని చంపింది. ఇప్పుడు దొరికాడు. వీడి అంత చూడాలి. చటుక్కున లేచి బయటికి వెళ్ళాడు సుందరం. రాజు మెట్లు దిగుతున్నాడు. అతని వెనక్కు వెళ్ళబోయాడు. ఇంతలోనే అతను ఎవరో పట్టి లేపినట్టు గాల్లోకి లేచాడు. పెద్దగా అరిచాడు సుందరం. మెట్లు దిగుతున్న రాజు ఆ అరుపును విని వెనక్కు వచ్చాడు. అప్పటికే సుందరం అందరూ చూస్తుండగా బాల్కనీ గోడ మీద నుంచి కింద పడ్డాడు. పడడంతోటే అతడి తల చితికిపోయింది. నిమిషంలో అతని చుట్టూ మనుషులు పోగయ్యారు. సుందరం పైకి లేచినప్పుడే రాజు అతన్ని గుర్తుపట్టాడు. అతను కింద పడగానే గబగబా వచ్చి వెళ్ళిపోదామని కస్తూరిని తీసుకొని బయటకొచ్చాడు. కస్తూరికి ఏమీ అర్థం కాలేదు. ఇక 2 రోజులే ఉంది పెళ్ళి. శివపాదం పెళ్లి ఏర్పాట్లు భారీగా చేస్తున్నాడు. ఊళ్ళో ఉన్న స్నేహితులందరినీ కస్తూరి, రాజు పెళ్లికి పిలవదలుచుకున్నారు. స్కూటర్ తీసుకురా అంది కస్తూరి. దాంట్లో పెట్రోల్ తక్కువగా ఉంది. అయినా ఒక ట్యాక్సీలో వెళ్దాం అన్నాడు రాజు. అతడికి ఎంతో సంతోషంగా ఉంది. వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని బయటకొచ్చారు. త్వరగా రండి అన్నాడు శివపాదం బయటకొచ్చి. అలాగే అన్నారు రాజు. వాళ్లకు రోడ్డు మీదే ఒక ట్యాక్సీ ఎదురైంది. డ్రైవర్తో మాట్లాడి ఇద్దరు ఎక్కారు. ట్యాక్సీ వెళ్తోంది. మనం చాలా తమాషాగా కలుసుకున్నాం రాజు అన్నది కస్తూరి. అవును, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నాడు రాజు కస్తూరి కళ్ళలోకి చూస్తూ. ఆ రోజు ఆ సంఘటన జరగకుండా ఉంటే నువ్వెవరివో నేనెవరినో. పోయిన 3 రౌడీ వెధవలకి
మనం ఎంతగానో రుణపడి ఉంటామన్నాడు రాజు. టాక్సీ ఒక ఇంటి ముందు ఆగింది. దిగి లోపలికి వెళ్ళారు. ఆ ఇంట్లో కస్తూరి స్నేహితురాలు ఉంటుంది. ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది. గర్వంగా రాజుని ఆ అమ్మాయికి పరిచయం చేసింది కస్తూరి. తర్వాత శుభలేఖ ఇచ్చి ఇన్వైట్ చేసింది. 5 నిమిషాల తర్వాత ఇద్దరు వచ్చి టాక్సీలోకి ఎక్కారు. మళ్ళీ ముందుకు కదిలింది టాక్సీ. చాలామందికి జలసీగా ఉంది మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం అన్నది కస్తూరి. నవ్వాడు రాజు. ఉన్నట్టుండి అతడి షర్టు జేబులో ఉన్న పెన్ను పైకి లేచింది. గబుక్కున ఒక కాగితం బయటికి తీశాడు రాజు. అతడికి తెలుసు రంగారావు ఏదో రాయబోతున్నాడని. కస్తూరి విచిత్రంగా చూసింది. పెన్ను రాస్తోంది. చదువుతున్నాడు రాజు. రాజు రాజు ఇంక నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళ ముగ్గురిని చంపేశాను. నా ఆత్మకు శాంతి లభించింది. నువ్వు కస్తూరి సుఖంగా ఉండండి. నీకు కస్తూరికి నా ఆశీర్వాదాలు. ఇంక ఉంటాను నేస్తం. మళ్ళీ జన్మలో నీకే స్నేహితుణ్ణి కావాలి అని కోరుకుంటున్నాను. సెలవు. పెన్ను ఆగిపోయింది. అది చదివిన రాజు కస్తూరి ఎంతో ఆనందించారు. శూన్యంలోకి చూస్తూ అతనికి నమస్కారాలు చేశాడు. జన్మ జన్మలకి నీలాంటి స్నేహితుడు నాకు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన కథలు నవలలు వినండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.